వాట్ ఈస్ దట్? ఈ ఎలా చేస్తారు? ఈ ఎలా చేస్తారు? ఈ ఎలా? బ్రష్ 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 టీత్ ఇన్ ద మార్నింగ్ ఇన్ ద నైట్. హాయ్ మామ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. సో ఇది ఎక్స్క్లూజివ్గా మామ్స్ అయితే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. సో ఇవన్నీ క్యూట్ థింగ్స్ అన్నీ నేను పెట్టాను అనమాట. బికాజ్ ఇలా ఇంకా 2 years నిండబోతున్న పిల్లలు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. ఏమేమి చేసుకోవడానికి మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని చూపించడం ఈ వీడియో మెయిన్ థీమ్ అనమాట. సో నేను రకరకాలుగా కలెక్ట్ చేసి బిట్స్ అన్ని వీడియోలో పెడతాను. ఫస్ట్ అయితే బ్రషింగ్ అండి. మనం బ్రష్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి చూపిస్తూ ఇలా అంటే చాలు సేమ్ వాళ్ళు ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు. నెంబర్ 2, మొత్తం అయిపోయాక ఒక్కసారి మనం బాత్ టైంలో మళ్ళీ రిన్స్ చేసేస్తే సరిపోతుంది. సో నేను అలా చేస్తాను. ఇక్కడైతే అర్జున్ నేర్పిస్తున్నాడు ఇలా కలబట్టుకొని. ఫన్ లెర్నింగ్ ఇస్ ద బెస్ట్ వే అని నేను నమ్ముతాను. సరదాగా నేర్చుకోవాలి అండ్ హ్యాపీగా ఉండాలి. ఏం కావాలమ్మా? బుబ్బా బుబ్బా అంటే వాటర్. ఇదివరకు వీడు మార్నింగ్ రొటీన్ బ్లాగ్స్లో మీరు చూసుంటారు కదా, లేవగానే వాటర్ ఇవ్వడం అలవాటు. సో ఇప్పుడైతే వాడే కిచెన్ వైపు నడిచి వాటర్ అడుగుతున్నాడు. సో అలా సెల్ఫ్గా అడగడం ఫస్ట్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడైతే ఓపెన్ కప్లో వాటర్ ఇస్తున్నాను, అంటే నార్మల్ గ్లాస్ లాగా. సో వాడికంటే వేరే గ్లాస్ ఉంటుంది. అండ్ పాలు మాత్రం ఇంకా స్ట్రాతో తాగుతున్నాడు. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, ఇలా ఉంపేస్తారని భయం లేకుండా కొంచెం మనం వదిలేస్తే వాళ్ళ చేతితో వాళ్ళు పట్టుకుంటే మైండ్ వర్క్ చేస్తుంది. వాడంటే అన్ని సెన్సెస్ ఆ పని చేయడమే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్గా తాగుతారనమాట. అవసరమైనంత మాత్రమే హెల్ప్ చేస్తూ మిగిలింది వాళ్ళు సెల్ఫ్గా చేసుకోవడానికి మనం ఎంకరేజ్ చేయాలన్నదే కాన్సెప్ట్ ఇప్పుడు. చెప్పు హై ఫై గట్టిగా. అండ్ ప్రతిరోజు మనకు అనుకూలంగా అయితే వాళ్ళు బిహేవ్ చేయరు. వారానికి ఒక 3 సార్లు ఇలా ఉంటే ఒక 4 సార్లు అలా ఉంటారు. అందుకని పేషెన్స్ ఇస్ ద కీ. అది ఎప్పుడు మనం చెప్తాం పేరెంటింగ్. టోడ్లర్స్ మెయిన్గా మన మాట వినాలంటే ఒక మంచి టైం షెడ్యూల్ ఉండాలి. వాడు పడుకునేది, తినేది, బయటికి వెళ్ళి ఆడుకునేది అన్నిటికీ. నేను దాంట్లో ఎక్స్పర్ట్ కాదు. నేను చాలా గజిబిజిగా చేస్తూ ఉంటున్నాను అనమాట. ఒకరోజు ఇలా ఒకరోజు అలా పడుకోవడము. సో మా ఇంట్లో ఒక్కటే డ్రాబ్యాక్, టైం షెడ్యూల్ పర్ఫెక్ట్గా అవ్వదు. ఒక గంట అటు ఇటు అవుతుంది. నేను అది కరెక్ట్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను. సో ఇలా పజిల్స్ అవి ఆడుకున్నప్పుడు కూడా సిట్టింగ్ టాలరెన్స్ కోసం ఆల్రెడీ మాట్లాడాను. అది ఎంతసేపు టోడ్లర్కి ఉందో చూసుకొని వాళ్ళని అది ఆడించాలి. సో ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ కాదు, ఇలా మెంటల్గా కూడా వాళ్ళ యాక్టివిటీస్ చేస్తూ వాళ్ళ ఎనర్జీ అనేది బర్న్ చేస్తారు. అప్పుడు వాళ్ళు తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అయ్యి నెక్స్ట్ మీల్కి బాగా ప్రిపేర్ అవుతారు. సో మేము మీల్కి అలా కొంచెం ఏదో ఒకటి వాళ్ళని అలసిపోయేలా చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇండిపెండెంట్గా చేసుకోవాల్సిన పని వాళ్ళు ఫుడ్ తినడం. నేను ఈ 5mm సిలికాన్ బేబీ కట్లరీస్ అంటే రీసెంట్గా తీసుకున్న లవ్ ల్యాబ్ది 3 months ప్లస్. అంటే ఆల్మోస్ట్ మనం ఫుడ్ 6th month నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి అప్పటి నుంచి కూడా బేబీస్కి యూస్ చేయొచ్చు. మీరు బేబీ లెడ్ వీనింగ్ స్టార్ట్ చేస్తే ఇది ట్రై చేయండి. బికాజ్ ఇందులో 5 pieces చాలా యూస్ఫుల్. ఫస్ట్ వచ్చేసి డివైడర్ ప్లేట్, అండ్ ఆల్సో ఈ హ్యాండీ ఫుడ్ బౌల్, అండ్ బిబ్ కూడా మనకి క్రమ్ క్యాచర్ ఉంటుంది, అండ్ ఈజీ గ్రిప్ ఉండే టంబ్లర్ ఉంది, అండ్ స్పూన్ ఉంది. సో ఇవన్నీ విడివిడిగా కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది అనమాట. అండ్ ఇది BPA ఫ్రీ కూడా, 100% ఫుడ్ గ్రేడ్, చాలా ప్రీమియంగా అనిపించింది నాకు. సో టాక్సిన్ ఫ్రీ అన్నీ కూడా వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి వీ కెన్ ట్రస్ట్. అండ్ లవ్ ల్యాబ్లో అన్ని ట్రస్టబులే ఉంటాయి. అంత పెద్ద బ్రాండ్లో మనం ఇంత బడ్జెట్లో దొరికే చాలా తక్కువ అనమాట. మీరు అమెజాన్లో చెక్ చేయండి. అండ్ ఇది చూసారు కదా, మనకి సక్షన్ కూడా ఉంటుంది. ఇలా ప్రెస్ చేస్తే మనం బేబీస్ లాగలేరు అనమాట. సో ఇలాంటివి మనకి ఎంకరేజింగ్గా ఉంటాయి. బేబీస్ మనకి మెస్అప్ చేయకుండా వాళ్ళకి కూడా స్టడీగా ఒక దగ్గర ప్లేట్ ఉండడం బాగా అనిపిస్తుంది. సో ఈ టంబ్లర్ కూడా వెరీ సాఫ్ట్ అనమాట. అంటే వాళ్ళ చిన్న మూతికి ఎటువంటి హర్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే స్టీల్ గ్లాస్ మరీ చిన్న బేబీస్కి ఇవ్వలేం. అండ్ స్పూన్ కూడా వాళ్ళు నోట్లో పెట్టుకుని వాళ్ళకి తగలకుండా మంచిగా ఉందన్నమాట. అండ్ ఇలాంటి సిమిలర్ బిబ్ అర్జున్కి ఉండేది అనమాట, బట్ అది గట్టిగా ఉండేది. ఇదైతే సూపర్ సాఫ్ట్ ఉంది. సో 6th month బేబీకి కూడా హ్యాపీగా యూస్ చేయొచ్చు. ఆ క్రమ్ క్యాచర్ ఉంది కాబట్టి మనకి ఫుడ్ కూడా అందులోనే పడుతుంది. సో ఫస్ట్ వచ్చేసి రాగి యాపిల్ పోరిడ్జ్ అండి. ఇది నేను యాపిల్ జస్ట్ గ్రేట్ చేసేసి రాగి జావ చేస్తాం కదా గట్టిగా, అలా చేస్తున్నాను. ఇలాంటి ఫుడ్ స్టార్ట్ చేయండి మీరు బేబీస్కి. పెరుగన్నము, పప్పు అన్నం గట్టిగా కలిపి, అండ్ ఇలా రాగి జావ కొంచెం గట్టిగా ఉన్న ఫుడ్స్తో చేయొచ్చు. అండ్ ఇక్కడైతే బిబ్ని ఈ రకంగా నేను అడ్జస్ట్ చేస్తాను. మన బేబీ ఆర్ టోడ్లర్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకున్నాక ఇక్కడ ఆప్షన్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ రాగి యాపిల్ పోరిడ్జ్ కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఇలా బౌల్స్లో ఇవ్వడానికి పర్ఫెక్ట్ ఉంటుంది. స్పిల్ ప్రూఫ్ డిజైన్ అనమాట. మీరు చూస్తే బౌల్ కూడా వాళ్ళు పట్టుకోవడానికి బాగుంటుంది, అండ్ ఆల్సో లోతు కూడా ఉంది. అంటే పర్ఫెక్ట్ సైజ్ ఫర్ బేబీ అనమాట. ఆ డీప్ బౌల్ అండ్ వైడ్ రిమ్ ఉంది. అంటే ఏంటంటే ఊరికే ఇలా తీయంగానే కింద పడిపోకుండా
సో స్పూన్ కూడా వాటి పట్టుకోవడానికి చాలా బాగుంది. మెయిన్గా షార్ప్ ఎడ్జెస్ లేవు కాబట్టి మనం హ్యాపీగా వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఉంటారు బేబీస్ ఆర్ టోడ్లర్స్. అండ్ ఓవర్ ఏజ్ కూడా ఇది చాలా మంచి డిజైన్, ఎందుకంటే ఏ వయసు పిల్లలకల్లా అలా సక్షన్ కప్స్ సక్షన్ ప్లేట్స్ చాలా మంచిది. ఊరికే పడేస్తూ ఉంటారు కదా ఇలా కదిపి అలా కదిపి. సో అదనమాట. మీరు lovelab.com ఆర్ మీరు అమెజాన్లో కూడా ఇవి పర్చేస్ చేయొచ్చు. నేను అమెజాన్లో తీసుకున్నాను. నేను రెండింటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ పిన్లో ఇస్తాను, ట్రై చేయండి మీరు. నేను చెప్పినట్టు బేబీ లెడ్ వీనింగ్ 6th మంత్ నుంచి మీరు బేబీకి స్నాక్ రూపంలో ఇలా స్టార్ట్ చేయండి. అంటే ఫస్ట్ చిన్న చిన్న మీల్స్, నేను బ్రేక్ఫాస్టే ఎక్కువ ట్రై చేస్తానండి. లంచ్కి కొంచెం నేను పెడతాను, కొంచెం వాడు తింటాడు. అండ్ మీరు చాలా వీడియోస్లో చూసుంటారు ఇలా డివైడర్ ప్లేట్లో నేను ప్యాన్ కేక్స్, దోశ, ఇడ్లీ ఒక దగ్గర, కొంచెం హనీ ఆర్ పొడి, చట్నీ అండ్ ఇది ఏంటంటే బ్రెడ్ స్టిక్స్ వేసాను, లేకపోతే చిన్న బనానాస్ అవి స్లైస్ చేసి అలా పెడతాను. సో వాడు రకరకాల టెక్స్చర్స్ అవి ఎక్స్ప్లోర్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడని. చిన్న ముక్క అయితే నైస్ యమ్మీ. బుబ్బు తాగు బుబ్బు తాగు బుబ్బు తాగు. అండ్ ఒక ఫన్నీ కమెంట్ వచ్చింది రీసెంట్గా నాకు, ఏంటంటే పాజిటివ్ కమెంటే. సో యూట్యూబ్లో కనిపించే పిల్లలు ఇంత బుద్ధిగా ఉంటారా, లేకపోతే బుద్ధిగా ఉన్న పిల్లల్ని యూట్యూబ్లో చూపిస్తారా అని చెప్పి. ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళు మంచి మూడ్లో ఉన్నప్పుడు ఆబ్వియస్గా మేము వీడియో చేస్తాం. వాళ్ళు రచ్చరచ్చ చేస్తున్నప్పుడు వాళ్ళని ఆపడమే సరిపోద్ది, వీడియో తీయడం ఉండదు కదా. సో మీరు ఇక్కడ చూస్తే వాడు ఒక 4 ముక్కలు పెట్టుకుంటే ఇంకో ముక్క కింద పడేస్తున్నాడు అనమాట. ఓవా ఆము ఓవా అంటే అన్నీ తినకుండా కొన్ని పడేస్తే ఓవర్ ఆదిత్య. ఓవా తీనా ఏం తీయను తీనా. సో ఇలా 2-3 ముక్కలు పడేయడం కామన్. బట్ భయంకరంగా అన్నీ ఇసిరేస్తున్నట్టయితే వాళ్ళకి ఫుడ్ నచ్చకపోయి ఉండొచ్చు, లేదా కడుపు నిండిపోయి ఉండొచ్చు, లేదా ఇంకేదో సంథింగ్ వాళ్ళు ఫజ్జీగా ఉంటారు ఒకసారి జస్ట్ ఫర్ నథింగ్. అలాంటప్పుడు ఏం చేస్తానంటే అక్కడితో వాడిని ఆపేసి తీసుకెళ్ళిపోతాను అనమాట ఆ ప్లేస్ నుంచి. సో ఫుడ్ పడేయడం అనేది నో అని తెలియాలి. అండ్ అక్కడితో ఆపేస్తా, మళ్ళీ ఎప్పుడు ఆకలిస్తుంది అనిపిస్తే అప్పుడే ఆఫర్ చేస్తా. అండ్ ఈ బౌల్లో అయితే ఇలా స్నాక్స్ అయితే నేను బాగా యూజ్ చేస్తున్నానండి. స్నాక్స్ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి చంక్స్ కానీ లేకపోతే కొన్ని ఇలా ఉంటాయి కదా శనగలు లాంటివి మెత్తగా మ్యాష్ చేసి అలాంటివి వేసి పెట్టడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏం అలవాటు చేయాలంటే పిల్లలకి, అంటే టోడ్లర్స్కి మెయిన్గా, మనం ఓన్లీ ఇలాంటి 2 ఏళ్ళు వయసు అటు ఇటు ఉన్న పిల్లల కోసం మెయిన్గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆ ఏజ్కి ఫుడ్ అంటే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి తినాలి. సరే టేబుల్ కాకపోయినా ఒక ప్లేస్ ఉంటుంది, మన ఇంట్లో ఎక్కడ కూర్చున్నా అక్కడికి వచ్చి తినాలి అనేది వాళ్ళకి అలవాటు చేస్తే చాలా మంచిగా ఉంటారు. స్కూల్కి వెళ్ళాక కూడా నీట్గా తింటారు. సో ఇక్కడ ఇందాక చెప్పడం మర్చిపోయి, బిబ్ ఉండడం వల్ల ఏంటంటే ఇలా ఫుడ్ అందులోనే పడుతుంది, మనకి కొంచెం క్లీనప్ టైం తగ్గుతుంది. వాళ్ళు కూడా వెంటనే తీసుకొని అందులో తినేస్తారు, ఫుడ్ వేస్టేజ్ కూడా తగ్గుతుంది. సో ఇక్కడ చూడండి ఎలా లాగుతున్నాడు, తెలుసు అది రాదని బట్ స్టిల్ అల్లరనమాట. సో ఇలాంటి చిన్న చిన్నవి వాడంతా కూడా తింటాడు. ఆ టైంలో మనం పీస్ఫుల్గా టీ కాఫీ ఈవినింగ్ ఎంజాయ్ చేయొచ్చు. సో మార్నింగ్స్ కూడా నేను ఎప్పుడైతే లేట్ అయిపోతుంది హడావుడు అన్నప్పుడు ఇలాంటి చిన్న ఎలా చెప్పను ఫింగర్ ఫుడ్ అంటారు, ఫింగర్ ఫుడ్ లాంటివి కొంచెం క్యూకుంబర్ కానీ క్యారెట్ యాపిల్ కానీ ఇలాంటి చంక్స్ మైటీ చంక్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ వేసి బౌల్లో ఇచ్చేస్తాను అనమాట. అప్పుడు నా పనులు చేసుకుంటా. సో వాడు ఆకలి పిచ్చెక్కిపోయి అల్లరి చేసేయకుండా కొంచెం కంట్రోల్ అవుతుంది. తర్వాత మనం అసలైన మీల్ పెట్టచ్చు. సో మీల్స్ మధ్యలో ఇలా చిన్న చిన్న మీల్స్ ఇవ్వడం కూడా చాలా మంచిది, లైక్ స్నాక్ టైప్లో. సో ఇంకొకటి ఇండివిజువల్గా ఆదిత్య చేసేది ఏంటంటే షూస్ వేసుకోవడం. గత 2 months నుంచి ఇలా వాడే షూస్ వేసుకుంటున్నాడు. ఎంత కష్టపడుతున్నాడో చూడండి. లైక్ షూ వేసుకోవడం అనగానే నాకు ఒకటి గుర్తు వస్తుంది. నాకు ఒకళ్ళు తెలుసు, లాంగ్ బ్యాక్ 2 పిల్లలు అనమాట. ఆవిడకి పాపకి 6 ఏళ్ళు, బాబుకి 8 ఏళ్ళు. ఇద్దరు కూర్చొని అమ్మ షూస్ అయ్యి అంటే ఆవిడ వేస్తే బయటికి వెళ్ళేవారు. వాళ్ళని చూసినప్పుడు నాకు పిచ్చెక్కిపోయేది. అప్పుడు అర్జున్కి 3 ఏళ్ళు అనమాట. అర్జున్ వేసేసుకునేవాడు. ఆవిడనేది వావ్ మీ అబ్బాయి షూ వేసుకుంటున్నాడంటే 3.5 ఏళ్ళు వాడు షూ వేసుకోవడంలో గొప్ప ఏముంది అనుకునేదాన్ని. బికాస్ 1.5 years నుంచి వాళ్ళకి ఇస్తే చెప్పులు షూస్ వాళ్ళు వేసుకోగలరు. మనం నేర్పించడం మన బాధ్యత. సో ఇలాంటి థింగ్స్ అన్నీ మనం నేర్పించడంలోనే ఉందండి. పిల్లలు చక్కగా నేర్చుకుంటారు. ఇలా ఇండిపెండెంట్ టోడ్లర్ని పెంచడం ఈ జనరేషన్లో చాలా ఇంపార్టెంట్ అండి. బికాజ్ మనలాగా వాళ్ళు 4 ఏళ్ళకి స్కూల్కి వెళ్ళట్లేదు, ఇలా ప్రీ స్కూల్కి వెళ్తారు, కిండర్ గార్డెన్కి వెళ్తారు. సో ఒకటి ఇవన్నిట్లో కామన్ విషయం ఏంటంటే మనం చెప్తే వాళ్ళు నేర్చుకునే ఆ తత్వం పెరుగుతుంది. సో లెర్నింగ్ స్కిల్ కూడా పెరుగుతుంది. మనం ఓపికగా చెప్పాలి, వాళ్ళని వినగలిగేలా మనం తయారు చేయాలి. అప్పుడు ఏమవుతుంది, స్కూల్కి వెళ్ళాక కూడా ప్రతి చిన్నది వాళ్ళు నేర్చుకుంటారు. సో అవసరమైనంత హెల్ప్ మాత్రమే చెయ్యాలి. అండ్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ కొత్తవి ట్రై చేయడానికి ఛాన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ షూ మనమే వేసేసి ఇలా ఏమన్నా ఉంటే మనమే ఎక్కిచ్చేసి అన్నీ చేయకూడదు. లెట్ దెమ్ ఎక్స్ప్లోర్. వాళ్ళ ఎనర్జీ చాలా ఉంటుంది. వాళ్ళు ఎంతవరకు సాగలుగుతున్నారని మనం చూసుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అండ్ ప్లీజ్, సారీ, థ్యాంక్ యూ అనే ఈ 3 మ్యాజిక్ వర్డ్స్ కూడా ఈ ఏజ్లో నేర్పించాలి. ఇక్కడ క్యూట్ వీడియో చూడండి.
నిలబెట్టు. పీజమ్మా పీజమ్మా అను. పీజమ్మా చెప్పు. పీజమ్మా ప్లీజ్. ఏం కావాలి నీకు? వాట్ యూ వాంట్? వాట్ యూ ఓకే ప్లీజ్. ఓకే ఏం కావాలి? పాపు కావాలా? ఏం కావాలి? పాపు కావాలా నీకు? చిన్ని పాపుకి పాపు కావాలా? దట్ వాజ్ అ క్యూటెస్ట్ వీడియో అనమాట. రీసెంట్గా రికార్డ్ చేశాను. సో పాలు అడుగుతున్నాడు. పాపు అంటే మిల్క్ అనమాట. సో వాడు గ్లాస్లో తాగినా బ్రష్ ఫీడ్ అయినా సరే పాపు ప్లీజ్ అని అడుగుతున్నాడు అనమాట. రిపీట్ చేయగా కొన్ని అలా గ్రాస్ చేసి వాళ్ళు ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. మాటలు కొంచెం లేట్గా వస్తాయి కిడ్స్కి. బికాస్ అర్జున్ ఈ టైంకి డెలీషియస్, ఆసమ్, సూపర్ ఇవన్నీ కూడా చెప్పేవాడు అనమాట. ఏమైనా ఫుడ్ పెడితే డెలీషియస్గా ఉందంటే ఎస్ డెలీషియస్ అలా అనేవాడు. సో కొంతమందికి త్వరగా నోరు తిరుగుతుంది, కొంతమందికి టైం పడుతుంది. వీడు చిన్న మాటలు చెప్తున్నాడు. సో ఈ చిన్న టిప్స్ మీ టోడ్లర్ని ఇండిపెండెంట్గా రైస్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్. మీకు నచ్చిన విషయం ఉంటే కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. బాయ్.